టీసీఎస్ టు విజగ్, విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. నెక్స్ట్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీని ఆకర్షించే సిటీ ఏది అంటే విశాఖపట్నం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014లో జరగాల్సిన ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఫలితం ఇస్తున్నాయి. టీసీఎస్ విశాఖకు వస్తే మిగతా ఐటీ దిగ్గజ సంస్థలు కూడా రావడం గ్యారంటీ అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపించాలంటే కంపెనీలు ఏపీకి రావాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందని, సంపద సృష్టి అవుతుందని ప్రజలు ఆశించారు. భారీ మెజార్టీతో గెలిపించారు. అధికారంలోకి వచ్చి 5 నెలలైపోయింది. ఇంకా ఏదీ రావట్లేదే అనే ప్రశ్నలు వస్తున్న సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ విశాఖకు రాబోతోందనే విషయం ఏపీ యువతకు మంచి వార్తే. ఈ కంపెనీ రుషికొండ ఐటీ పార్క్ హిల్పై ఉన్న నాన్సెజ్ ఏరియాలో డల్లాస్ టెక్నాలజీస్ అనే భవనంలో ఆఫీస్ ప్రారంభించాలని అనుకుంటోంది. ఇందుకోసం ఆ భవనాన్ని లీజుకు తీసుకోనుంది. ఈ లీజు ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో జారీ చేసింది. ఈ భవనం పక్కనే ఇన్ఫోసిస్ ఉంది. టీసీఎస్ వస్తే ఏంటి లాభం? టీసీఎస్ వస్తే ముందుగా 2000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటోంది. ఆ తర్వాత ఏపీలో మరిన్ని బ్రాంచ్లను తెరిచే ప్లాన్ ఉంది. నిజానికి విశాఖకు ఐటీ రంగాన్ని తేవడానికి 2014లోనే అప్పటి సీఎంగా చంద్రబాబు ప్రయత్నించారుగాని అప్పట్లో ఇంకా రాజధానే సరిగా లేకపోవడంతో కంపెనీలు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసినా బలంగా చేస్తోంది. అందువల్ల పెద్ద ఐటీ కంపెనీలను ఆకర్షించడంలో సక్సెస్ అవుతోంది. టీసీఎస్ వస్తే మిగతా టాప్ 10 కంపెనీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.